నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రభుత్వ పాఠశాల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు తమని తాము ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్కి పోటీగా ఏం చేస్తున్నారనేది చూద్దాం. అందరు రెడీ ఉన్నారా? ఓకే నాన్న. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం నాన్న అంటే బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ. మీ పుస్తకంలో ఫస్ట్ది యాక్టివిటీ ఇది. బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ చేయబోతున్నాం. అసలు బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ అంటే ఏంటిది అంటే, మీకు ఆల్రెడీ తెలిసిన విషయం అంటే మీ పూర్వ జ్ఞానాన్ని కొత్తగా పాఠం నేర్చుకోనికి పోతాం కదా. ఇక్కడ ఉంది కదా మనకు, ఏముంది నెక్స్ట్ ఫస్ట్ పాఠం ఏముంది నాన్న? కొత్త పాఠాలు నేర్చుకోవడానికి మీ పూర్వజ్ఞానాన్ని అనుసంధానం చేసే ముందు ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలియదా, ఎక్కడైనా గ్యాప్ వచ్చిందా, మీకు తెలిసేలా ఈ ప్రక్రియను, ఈ యాక్టివిటీని చేయడాన్నే బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ అంటారు. చూద్దాం మరి మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ లోపం ఉందో దాన్ని సరిదిద్దితే మీకు వచ్చేటట్టు చేస్తే పాఠం ఈజీ అవుతుంది కదా. కొత్త పాఠం చదువుకునేటప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి? బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీలో చెప్పేది విని అబ్జర్వ్ చేయండి, ఇంటరాక్ట్ కాండి, మాట్లాడండి. తర్వాత మీరు చెప్పిన మాటలని రాయండి. అవి రాయడం ద్వారా, చివరకు రాయడం ద్వారా మీకు ఏమవుతుంది? కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీకు ఇంగ్లీషు వచ్చు అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. హ్యాపీగా బోధన అభ్యాసము రెండు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో ఏం జరుగుతుందో చెప్పాలి మీరు. చెప్పండి చూద్దాం. ఆ పిక్చర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నారో చెప్పండి. చెప్పండి, ఏం చేస్తున్నారు పిల్లలు? ఇంకా ఏలు పెట్టి చూపించాలి ఒక్కరే. స్కిప్పింగ్, బ్యాటింగ్, ఓకే. బౌలింగ్ ఇక్కడ చేస్తున్నాడు, ఓకే. వికెట్ కీపింగ్, వెరీ గుడ్. కిక్కింగ్, రన్నింగ్, ఓకే నాన్న. శాండ్ హౌస్ ఏం చేస్తుంది? బిల్డింగే శాండ్ హౌస్, ఓకే. ఫుట్బాల్తో ఆయన ఆడుతున్నాడు. వాచింగ్, అమ్మాయి వాచ్ చేస్తుంది. ఇంకేముంది అక్కడ? ఒక వైట్ హౌస్ ఉంది, కనిపిస్తుందా? అది వైట్ హౌస్. స్కూల్ అని రాసిలేదు కదా నాన్న మనకు అక్కడ. వైట్ హౌస్ అనుకుందాం, ఓకేనా. ఇది స్కూల్ గ్రౌండే ఉండొచ్చు, చెప్పలేము. అదేమో వైట్ హౌస్. ఇంకా ట్రీ కనిపిస్తుందా మీకు? ఓకే. నేను ఇప్పుడు ఆ యొక్క చిత్రాన్ని డిస్క్రైబ్ చేస్తా, చూడండి. ఏ గర్ల్ ఈజ్ స్కిప్పింగ్, ద బాయ్స్ ఆర్ రన్నింగ్. ఇది మొత్తం ఏంది? ప్లే గ్రౌండ్. దిస్ ఈజ్ ఏ ప్లే గ్రౌండ్. ద ప్లే గ్రౌండ్ ఈజ్ బిగ్. పెద్దగా ఉంది కాబట్టి అందరూ అన్ని రకాల ఆటలు ఆడుతున్నారు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. మీరు ఆడతారు కదా, ప్లే గ్రౌండ్లో ఆడతారా? ఓకే. ఏ బాయ్ ఈజ్ కిక్కింగ్ ద బాల్, కనిపిస్తుందా? ఏ గర్ల్ ఈజ్ బిల్డింగ్ ఏ శాండ్ హౌస్, ఓకేనా. ద బాయ్ బిహైండ్ ద వికెట్స్ ఈజ్ కీపింగ్ ద వికెట్స్, అంటే కీపర్. ఆయన ఏమంటారు? వికెట్ కీపర్ అంటారు. ఏ బాయ్ ఈజ్ బ్యాటింగ్, బాయ్ ఈజ్ బౌలింగ్, లేకపోతే ఏమంటారు దీన్ని? ఏ బాయ్ ఈజ్ థ్రోయింగ్ ఏ బాల్. ఏ గర్ల్ ఇన్ పింక్ డ్రెస్ ఈజ్ వాచింగ్ అదర్స్ ప్లే. అందరు ఆడేదంతా చూస్తుంది ఆమె. ద చిల్డ్రన్ ఆర్, ఓవరాల్గా ద చిల్డ్రన్ ఆర్ ఆల్ హ్యాపీ. ఆటలంటే ఇష్టం కదా మీకు కూడా? ఇష్టమేనా? ఆటలంటే ఇష్టమేనా? ఆడుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో. నిన్న వచ్చి అడిగింది నన్ను మహోన్నతి, ఇంకా ఆడుకుంటాం సార్ అని. ఈరోజు ఆడుకోవడానికి ఇస్తాను మీకు ఈ లెసన్ అయిపోయిన తర్వాత, సరేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా ఇప్పుడు నాన్న, మీరు ఏం యాక్టివిటీ చేయాలంటే ఇందులో నేమింగ్ వర్డ్స్ ఏవో ఇటు సైడ్ పెట్టాలి. నేను కార్డ్స్ ఇస్తా. యాక్షన్ వర్డ్స్ ఏవో ఇటు సైడ్ పెట్టాలి, ఓకేనా. నేమింగ్ వర్డ్స్ అంటే ఏంటిది? వస్తువుల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ తెలిపేటివి నేమింగ్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటివి? పని జరుగుతున్న దాన్ని తెలియజేసే వాటినే యాక్షన్ వర్డ్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమేం జరుగుతుందో మీరు చూసింది కదన్న. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించినటువంటి నేమింగ్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి నాన్న. మీరు ఒక్కొక్కటి డిస్క్లోజ్ చేయాలి,
చేసి అది వర్గీకరించాలి. ఇక్కడ ఇటు వస్తుందా పెట్టాలి నాన్న. మీరు ఒక్కొక్కటే తీయాలి మీకు. నేను తీస్తా చూడండి. ఇదేంది నాన్న, ఏమొచ్చింది? రన్నింగ్. మరి యాక్షన్ వర్డా నేమింగ్ వర్డా? యాక్షన్ వర్డ్. అక్కడ పెట్టండి. గుడ్. తిన్నాను నువ్వు. ఏదేంటి చదవండి. నిదానంగా పెట్టాలి. పెట్టు, దాని కింద పెట్టేసి ఓపెన్ చేయి. ఓపెన్ చేసి ఇక్కడ పెట్టు. చదవాలి. చిల్డ్రన్ ఏంటిది? అది నేమింగ్ వర్డా యాక్షన్ వర్డా? అక్కడ పెట్టేసి తీ. ఒక్కొక్కరు రెండు రెండు తీయండి చాలు. ప్లేయింగ్. ఎక్కడ పెడతావు? పెట్టు. గుడ్. జన్నాను నేనే చూపిస్తే మీరు చెప్పండి. కెమెరాకి చూపిస్తా. చెప్పండి. ఏ గర్ల్. ఏమి ఇది? నేమింగా యాక్షనా? వెరీ గుడ్. చెప్పండి. ఎల్లో కలర్ చూపిస్తుంది. ఎటు? నేమింగ్ వర్డ్. సరిపెట్టినాను. చెప్పండి. ట్రీ. ఎటు పోవాలి? పెట్టేసాను. పింక్. చదవండి. బిల్డింగ్. అటు పెట్టు. స్మైలింగ్. గుడ్. ఎటు పెట్టాలి? గుడ్. పెట్టేసి రెడీ నాన్న. అన్నీ పెట్టేసినాం కదా నాన్న. ఇప్పుడు నేమింగ్ వర్డ్స్ అన్నీ పెట్టినామా? ఓకే. ఇటు సైడ్ ఏం చేసినాము? యాక్షన్ వర్డ్స్ అన్నీ మనము పెట్టేసినాము. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నేమింగ్ వర్డ్స్, ఈ యాక్షన్ వర్డ్స్ని రెండు అనుసంధానం చేస్తూ సెంటెన్సెస్ మనము ఫ్రేమ్ చేయాలి. ఓకేనా? చేద్దామా? ఎట్లా చేయాలో నేను ఒకటి చూపిస్తా, తర్వాత మీరు చేయండి అన్న. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇందులో ఏ గర్ల్ అనేది పికప్ చేస్తున్నా. ఒక గర్ల్ అనేది పికప్ చేసినానన్న. ఓకేనా? ఏ గర్ల్ ఏం చేస్తుంది? ఇక్కడ గర్ల్ ఏం చేస్తుంది అన్న? స్కిప్పింగ్. ఇక్కడ యాక్షన్ వర్డ్స్లో ఎక్కడ ఉందో తీయండి. స్కిప్పింగ్ ఈ చివర పెట్టండి. ఏ గర్ల్ స్కిప్పింగ్. ఇప్పుడు దానికి హెల్పింగ్ వర్బ్ గర్ల్ అంటే ఒకరా ఇద్దరా? ఒక్కరే వచ్చినప్పుడు మరి యామ్, ఈజ్, ఆర్లో ఏది తీసుకోవాలి? హెల్పింగ్ వర్బ్ తీసుకొని అక్కడ పెట్టండి. ఇంతే, సెంటెన్స్ ఫామ్ అయింది కదా. ఏ గర్ల్ ఈజ్ స్కిప్పింగ్. ఇది అంశాన్ని నేను అక్కడ పెట్టేసిన. మిగతా మీరు చేస్తారా? ఇప్పుడు గర్ల్ అయిపోయింది కదా. అయిపోయిన దాన్ని పక్కకి పెట్టేద్దాను అన్న. ఇది ఓకేనా? ఇక్కడ పెట్టేస్తున్నా. ఇది అయిపోయింది. మళ్ళీ ఇది యథాస్థానానికి పెట్టుకోండి. స్కిప్పింగ్ కూడా అయిపోయింది కదా నాన్న. ఇది కూడా పక్కకు పెట్టేస్తున్నా. ఓకే. ఇప్పుడు 2 బాయ్స్ అని నేను ఇస్తున్నా మీకు. 2 బాయ్స్. ఫస్ట్ నేను ఏమి ఇచ్చినా? 2 బాయ్స్. 2 బాయ్స్ ఏం చేస్తున్నారు? ఫిగర్లో చూడండి. 2 బాయ్స్ ఏం చేస్తున్నారు? చూపియండి నాకు అక్కడ. 2 బాయ్స్ ఏం చేస్తున్నారు? చూపియండి. రన్నింగ్ అనేది యాక్షన్ వర్డ్ ఎక్కడ ఉంది? ఆ లాస్ట్కి పెట్టేసేయండి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది రావాలి చెప్పండి. బాయ్స్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్. వెరీ గుడ్. మరి ఏది రావాలి హెల్పింగ్ వర్బ్? పెట్టండి. 2 boys are running. ఇంతే. చేస్తారా? ఇది అయిపోయింది కదా నాన్న. ఇప్పుడు నేమింగ్ వర్డ్ తీసి అక్కడ పక్క సైడ్కి పెట్టండి. ఇది రాసుకోవాలి మీరు. ఓకేనా? ఇప్పుడు మీరు చదువుకోవడానికని చూపిస్తున్నా. ప్రతి సెంటెన్స్ పెట్టి మీరు రాయాలి. నెక్స్ట్ రాయండి. తినన్నా ఇది 6 ఒకటే పెట్టేసి అది. ఇది మనకు అవసరమవుతుంది కదా హెల్పింగ్ వర్బ్, ఇక్కడనే పెట్టుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇస్తా చూడండి ఒకటి. అది ఎవరు చేస్తారు? నేను ఏమేం చేస్తున్నా? ఏ బాయ్. ఒక్క బాయ్ ఇక్కడ ఏం చేస్తున్నాడో చెప్పండి.
ఏ బాయ్ ఈజ్ బౌలింగ్ కదా అంటే బౌలింగ్. సరే, బౌలింగ్ ఇక్కడ ఎక్కడ ఉందో తీయండి. ఓకే, పెట్టేసాను అక్కడ. ఆ మధ్యలో హెల్పింగ్ వర్బ్ పెట్టాలి, అయిపోతుంది. బాయ్ ఉంది కదా, ఏది పెడతావో పెట్టేసాయి. ఆడ యామ్ ఈజ్ ఆర్ ఉంది, తొందర పికప్ చేసుకో. ఆ మూడిట్లేదో ఏ బాయ్ అంటే ఒకరా ఇద్దరా? ఒక్కరు వచ్చినప్పుడు ఏది రావాలి? ఇప్పుడు చదువు. బౌలింగ్. ఏ బాయ్ ఈజ్ బౌలింగ్. దీన్ని థ్రోయింగ్ అని కూడా ఇచ్చిండు, థ్రోయింగ్ కూడా పెట్టవచ్చు. బౌలింగ్ తీసేసి థ్రోయింగ్ పెట్టండి. బౌలింగ్ చేసిండు, మళ్ళీ పట్టుకొని బాల్ కూడా విసురుతున్నాడు. ఏ బాయ్ ఈజ్ బౌలింగ్. బౌలింగ్ అయిపోయింది, థ్రోయింగ్ అయిపోయింది. నువ్వు యామ్ అని పెట్టడానికి పోతున్నావు. యామ్ దేనికి వస్తుంది? ఒక ఐకి మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఐ లేదు కాబట్టి నేను యామ్ కూడా తీసేస్తున్నా ఇక్కడ నుంచి. మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఈజ్ కానీ ఆర్ కానీ పెట్టుకోవచ్చు. ఓకేనా బేటా? ఇవి తీసేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఇస్తాను అన్న మీకు. ఇంకా ఏది ఏమంటారు చెప్పండి? ఇదే బాయ్ మళ్ళీ ఇస్తున్నా. ఇంకో బాయ్ ఏం చేస్తున్నాడు? ఇడేం చేస్తున్నాడు? కిక్కింగ్. మరి ఇక్కడ కిక్కింగ్ ఏమిడుంది చూడండి, తీయండి, పెట్టేసాయి. హెల్పింగ్ వర్క్ మధ్యలో పెట్టేసాయి. చదవండి ఇప్పుడు. ఏ బాయ్ ఈజ్ కిక్కింగ్. వెరీ గుడ్. అవి తీసేయండి. ఇప్పుడు ఈజ్ ఒకటి పెట్టేసి అవి తీసేయండి. వైభవ్ రెడీ నానా? ఓకేనా? చలో, నేనేమి ఇచ్చినానా నీకు? చిల్డ్రన్ ఇచ్చిన. ఇప్పుడు అంటే ద చిల్డ్రన్. చిల్డ్రన్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్లేయింగ్. ఎక్కడుంది? యాక్షన్ పడితే దాని పక్కన పెట్టు. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ యాడ్ చేస్తే అయిపోతుంది. చిల్డ్రన్ అంటే ఒకరా ఇద్దరా? ఇక్కడ ఎంతమంది? చాలా మంది ఉన్నప్పుడు మరి ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా? ఆర్ పెట్టేసాయి. పెట్టేసి చదవండి. ఏం చేస్తున్నారు చిల్డ్రన్? ద చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్. చూడండి అన్న, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఆట ఆడుకుంటున్నారు కాబట్టి పిల్లలు హ్యాపీగా ఉన్నారు. ద చిల్డ్రన్ ఆర్ హ్యాపీ. ఈ రెండు తీసేయి నాన్న. ఇంకొకటి పెడుతున్నా చూడండి నాన్న. ద చిల్డ్రన్ ఆర్ స్మైలింగ్. ఇంకేమున్నాయా చిల్డ్రన్కి సంబంధించినవి? ఓకే, ద చిల్డ్రన్ ఆర్ స్మైలింగ్. చిల్డ్రన్ అంతా నవ్వుకుంటూ ఆట ఆడుకుంటున్నారు. చూడండి, హాయిగా ఆడుకుంటున్నారు. మీకు కూడా ఆడుకోవడానికి ఇడవాలా వద్దా? ఆడుకుంటారా? సరే, ఈ లెసన్ అయిపోయిన తర్వాత ఆడుకుందాం. మహోన్నత్ రెడీ నాన్న? ఓకేనా బేటా? చూడన్నా, నీకు మళ్ళీ ఏ గర్ల్ అని ఇచ్చిన. నువ్వు చిత్రంలో ఏ గర్ల్ అని ఒక గర్ల్ ఏం పని చేస్తుందో చూపి నాకు. ఒక గర్ల్ ఓకే, ఏం చేస్తుంది అన్న? ఒక గర్ల్ మట్టితో ఇల్లు కడుతుంది. ఇల్లు కట్టదాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? శాండ్ హౌస్. బిల్డింగ్. వెరీ గుడ్. బిల్డింగ్ అనేది ఎక్కడ ఉంది ఇక్కడ యాక్షన్ వర్డ్? వెరీ గుడ్. ఏ గర్ల్ బిల్డింగ్ అని పెట్టు. ఏం కడుతుంది? శాండ్ హౌస్. శాండ్ హౌస్ ఎక్కడ ఉందో చూడు. శాండ్ హౌస్ ఎక్కడ పెడతావు? గుడ్. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఎక్కడ రావాలి? ఏ గర్ల్ బిల్డింగ్ శాండ్ హౌస్. వెరీ గుడ్. ఇప్పుడు చదివేసాయి. వెరీ గుడ్. ఏ గర్ల్ ఈజ్ బిల్డింగ్ శాండ్ హౌస్. వెరీ గుడ్. రెడీ నాన్న? దీక్షిత చూడు నాన్న, మళ్ళీ ఏ గర్ల్ ఇచ్చిన బేట నేను. ఏ గర్ల్ ఏం చేస్తుంది అన్న? ఈమె వాచింగ్. ఎక్కడుంది చూడు? అంటే యాక్షన్ వర్డ్ ఎక్కడుంది? వాచింగ్. వాచింగ్ ఎక్కడుంది? తీసుకో, పెట్టేసాయి. ఏ గర్ల్. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ పెట్టేసాయి. ఏ గర్ల్ ఈజ్ వాచింగ్. అంత వాళ్ళు ఆడే ఆటను మొత్తము చూస్తుంది. ఏ గర్ల్ ఈజ్ వాచింగ్. రెడీ నాన్న? జై. చూడు నాన్న, నీకు ఇప్పుడు నేను ఇచ్చిన బాయ్స్ ఇచ్చిన. బాయ్స్ ఏం ఆట ఆడుతున్నారు? క్రికెట్. అంటే ఆడుతున్నారు అనే దాన్ని ఏమనాలి ఇంగ్లీష్లో? యాక్షన్ వర్డ్ ప్లేయింగ్ పెట్టు ఫస్ట్. ప్లేయింగ్. ఏం ఆట ఆడుతున్నారు? క్రికెట్. తీసుకో, ఎక్కడొస్తుంది? క్రికెట్ అక్కడనే వస్తుందా? చూడు,
బాయ్స్ ప్లేయింగ్ క్రికెట్. నేను చెప్తున్నా కదా, సరి అయ్యి బాయ్స్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ పెడితే అయిపోతుంది. హెల్పింగ్ వర్బ్ ఏం పెడతావు చెప్పు. వెరీ గుడ్. ఇప్పుడు చదువు. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వెరీ గుడ్. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. గుడ్. మైథిలి రెడీ అన్న. ఇక్కడ చూడన్నా, ఇక్కడ వికెట్ లేనక ఈ బాయ్ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? కీపింగ్ వికెట్స్. కీపింగ్ ఎక్కడుందో చూడు. ఏ బాయ్ కీపింగ్ ఎక్కడుందో చూడు. ఏ బాయ్ పెట్టు. కీపింగ్ వికెట్స్. ఎక్కడుంది వికెట్స్? పెట్టు. కీపింగ్ వికెట్స్. ఏ బాయ్ తర్వాత ఈజ్ రావాలా, ఆర్ రావాలా? కంపల్సరీ హెల్పింగ్ వర్క్ పెట్టాలి మీరు. వెరీ గుడ్. పెట్టేసే ఈజ్. ఇప్పుడు చదువు. ఏ బాయ్ ఈస్ కీపింగ్ వికెట్. వికెట్స్. వెరీ గుడ్. ఏ బాయ్ ఈజ్ కీపింగ్ వికెట్స్. రెడీ నాన్న హర్ష? చూడు బేట, మళ్ళీ ఏ బాయ్. ఏ బాయ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు నాన్న? బ్యాటింగ్. బ్యాటింగ్ ఎక్కడుందో చూడు. ఏ బాయ్ బ్యాటింగ్ ఉంది. మధ్యలో హెల్పింగ్ వర్క్ ఏం రావాలి? ఏ బాయ్ ఈజ్ చదువు. ఏ బాయ్ ఈజ్ బ్యాటింగ్. వెరీ గుడ్. చూడండి అన్న, ఇప్పుడు ఇక్కడ బాయ్ కూడా వాకింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ తీసేసి మనం ఏం పెట్టాలి? వాకింగ్ పెడదాం. ఏ బాయ్ ఈజ్ వాకింగ్. అంతే. చూడండి అన్న, ఇప్పుడు ఈ బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ ద్వారా మనం ఏం చేసినాం నాన్న? ఇప్పుడు నేమింగ్ వర్డ్స్ కదా ఇవి. ఇవేమో యాక్షన్ వర్డ్స్ కదా. ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ సెంటెన్సెస్ తయారు చేసినాం బేటా మనము. చూస్తున్నారా సెంటెన్సెస్? గుడ్. మిగతా నెక్స్ట్ పార్ట్ అంది కూడా మీరు చేయాలి నాన్న. మీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తా, మీరు సొంతంగా చేసేయాలి. చేద్దాం మనం సెంటెన్స్. దిస్ అంటేనే దిస్ అంటే ఇది. ఇది అంటే ఒకటే రెండా? ఒకటే అన్నప్పుడు ఈజ్ వస్తుంది. దిస్ ఈజ్. నేను ఆ వస్తువు ఒకటే అని చెప్పేటప్పుడు దిస్ ఈజ్ ఏ అంటే ఒకటి. దిస్ ఈజ్ ఏ ప్లే గ్రౌండ్. మారుస్తా చూడండి, ఎన్ని వస్తాయో చూడండి. దిస్ ఈజ్ ఏ ఆల్రెడీ గర్ల్ ఉంది. దిస్ ఈజ్ ఏ గర్ల్. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ ట్రీ. దిస్ ఈజ్ ఏ డ్రెస్. దిస్ ఈజ్ ఏ హ్యాండ్బాల్. దిస్ ఈజ్ ఏ శాండ్ హౌస్. దిస్ ఈజ్ ఏ వికెట్. దిస్ ఈజ్ ఏ ఫుట్బాల్. మొత్తం చదవండి. దిస్ ఈజ్ ఏ. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఏ. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఏ వైట్ హౌస్. ఇంకోటి దిస్ ఈజ్ ఏ చూడండి, ఎల్లో షర్ట్. దిస్ ఈజ్ ఏ ఎల్లో షర్ట్. ఎల్లో తీసేసి నేనేం చేస్తున్నా? పింక్. దిస్ ఈజ్ ఏ పింక్ షర్ట్. ఓకేనా? ఇట్లా వేసుకోవాలి.